ఒక హ్యాకర్ ఇంటర్నెట్లో ఎలా సర్వే అవుతాడు, తనను ఎవరు పట్టుకోకుండా తన ఐపీ అడ్రస్ని నిమిషానికి ఒకసారి ఎలా చేంజ్ చేస్తూ ఉంటాడు, అసలు ఐపీ అడ్రస్ని మారుస్తూ మన ఐడెంటిఫైని మార్చగలమా, ఒక హ్యాకర్ తన ఐపీ అడ్రస్ని ఎలా మారుస్తాడో ఈరోజు ఈ వీడియోలో తెలుగులో నేర్చుకుందాం. అండ్ ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి, సో నేను గోస్ట్ ఐపీ అని చెప్పి సెర్చ్ చేశాను. సో మీరు కూడా అదే సెర్చ్ చేయండి. అండ్ గిటాబ్లోకి ఇచ్చేస్తాం మనమైతే GR33 అని 37లోకి అయితే వచ్చినాం. సో కాపీ కోడ్, సో కింద అయితే మీకు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని డైరెక్ట్ టెర్మినల్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ గిట్ క్లోన్, సో నేను ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం చేయాల్సింది ls git clone అండ్ ఆ యూఆర్ఎల్ని ఏదైతే మనం కాపీ చేసుకున్నామో, సో ఏదైతే యూఆర్ఎల్ మనం కాపీ చేసుకున్నామో ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ హిట్ ఎంటర్ కాగానే మనకైతే డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ls ఇద్దాం. సో ls కమాండ్ ద్వారా ఇన్స్టాల్ అయిందో లేదు చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ పైన టాప్లో చూసుకోవచ్చు మీరు అన్నీ. అండ్ ఇక్కడ ls, సో ఇక్కడ ఏడుంది, థర్డ్ లైన్లో లాస్ట్ వన్. సో ఐపీ చేంజ్ ఇన్స్టాల్ అయిపోయింది. సో cd కమాండ్తో మనం ఐపీ చేంజర్లోకి అయితే యాడ్ అవుదాం. సో దాన్ని ఈజీగా కాపీ చేసుకోండి. కాపీ అండ్ పేస్ట్ కూడా ఇక్కడ చేయండి. ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో వెయిట్ 1 సెకండ్. సో cd ls cd ఐపీ చేంజర్ పేస్ట్ హిడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ls ఇస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐపీ చేంజర్ .sh అని ఉంది కదా. సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి మనం. సో ఇక్కడ నుంచి జస్ట్ వెయిట్ గైస్, అండ్ దాన్ని అయితే కాపీ చేసుకోండి ఐపీ చేంజర్ .shని. సో దీన్ని మనం పైథాన్ స్క్రిప్ట్తో అయితే రన్ చేద్దాము. సో ఇక్కడ మనం ls sudo ./ipchanger.sh ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ పేస్ట్, సో ఎంటర్ కొట్టంగానే మనకైతే ఇలా అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీకు అడుగుతుంది కదా, సో నేను 3 సెకండ్కి ఒకసారి ఐపీ చేంజ్ అవ్వాలని పెట్టేసిన. సో హౌ మెనీ టైమ్స్ యూ నీడ్ టు చేంజ్ యువర్ ఐపీ అడ్రస్ అంటే నేను 0 ఇస్తున్నా. సో అన్లిమిటెడ్ కదా. సో 0 ఎంటర్. సో ఎంటర్ చేయగానే మనకి ఇలా అయితే కొంచెం ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో స్టార్ట్ అయిపోయింది చేంజ్ అవ్వడం. సో ఇక్కడ నుంచి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. వెయిట్ గైస్, సో ఒక్కటే జనరేట్ అయింది. అండ్ 3 సెకండ్కి ఒకసారి అయితే చేంజ్ అవుతుంది మీ ఐపీ అడ్రస్. ఇక్కడ నుంచి ఇంకా లోడ్ అవుతూనే ఉంది. సో చూసుకోవచ్చు, లైవ్లో అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు 209.141.45.341. అండ్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, డోంట్ మిస్ యూజ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఎండ్ మ్యాప్ మీద వీడియో అయితే చేద్దామని చూస్తున్నాను. సో మీకు ఒకవేళ వేరే టూల్ ఏదైనా నేర్చుకోవాలని ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ బ్రౌజర్లోకి వెళ్ళిపోండి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మొత్తం టాప్లోకి డౌన్లోకి అయితే వచ్చేసేయండి. నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంటాయి. సో లాస్ట్కి వచ్చేసేయండి. ఇంకా టోటల్ లాస్ట్కి వచ్చేసేయండి. సో ఇక్కడ మీకు లాస్ట్లో నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంది కదా. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎట్లా అయితే వస్తుంది. సో వెయిట్ 1 సెకండ్. క్లిక్ చేసిన. సో ఇక్కడైతే మీకు మాన్యువల్ కాన్ఫిగర్ ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సాక్స్ హాట్లోకి అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ టైప్ చేయాల్సి వస్తుంది. 127.
సో ప్లీజ్ వెయిట్. 127.0.0.1 అండ్ మీకు రైట్ సైడ్లో పోర్ట్ కూడా ఇవ్వాలి. సో పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి 9050 అయితే నేను ఇస్తున్నాను. సో మీకు ఏదైనా పోర్ట్ తెలిసి ఉంటే కనుక మీ దగ్గర ఉన్న పోర్ట్ నెంబర్ అయితే ఇవ్వండి అండ్ క్లిక్ ఓకే. సో ఇక్కడ మర్చిపోకండి, సెట్టింగ్స్లోకి వచ్చినాక మాన్యువల్ ప్రాక్స్ కాన్ఫిగరేషన్లో చేయాలి. అండ్ కొంచెం కిందకి వచ్చిన తర్వాత ప్రాక్స్ డిఎన్ఎస్ది సెలెక్ట్లో ఉండాలి, చూడండి మర్చిపోద్దు. అండ్ క్లిక్ ఓకే. అండ్ మీరు వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి, న్యూ ట్యాబ్. సో ఓపెన్ చేసుకుని డిఎన్ఎస్ సర్వర్, ఇక్కడ dns-latest.comలోకి అయితే వెళ్ళిపోండి. డిఎన్ఎస్ వెబ్ బ్రౌజర్ అది, వెబ్సైట్. సో దాంట్లోకి వెళ్ళిపోతే మనం ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది ఇది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ లోడ్ అవుతుంది. సో ప్రజెంట్ నా ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది 185.40.4.127 అండ్ ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ ఉందా. సో లాస్ట్ నుంచి సెకండ్ వన్లో ఉంది చూడండి, 185.140.4. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకోటి అయితే జనరేట్ అయింది. సో తెలుసుకుందాం ఒక నిమిషం. దానికోసం మీరు సైట్ని రిఫ్రెష్ చేయండి. ఓకే అయింది చూడండి. సో ఇప్పుడు వేరే ఐపీ అడ్రస్ అయితే చేంజ్ అయింది. సో ఇలా అయితే ఐపీ అడ్రస్ని అయితే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ సైట్లోకి వెళ్ళిపోదాం. సో టెర్మినల్, సో ఆ ఐపీ అడ్రస్ ఇప్పుడు వరకు షో చేసింది ఇక్కడ ఉంది చూడండి, 192.42.116.190. సారీ 0 కాదు, అది 6. మళ్ళీ రిఫ్రెష్, మళ్ళీ జర్మనీ అనుకుంటున్నాను. సో కాదు, 176.65.149.88. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటే కంట్రీలో మల్టిపుల్ ఏరియాస్లో ఇక్కడ రన్ అవుతుంది. సో అది జర్మనీ కావచ్చు, లేకపోతే న్యూజిలాండ్ కావచ్చు, ఎనీ కంట్రీ. సో 0 నుంచి మొత్తం 195 కంట్రీస్లో కూడా ఇది షో చేస్తుంది. సో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, డోంట్ మిస్యూజ్ దిస్ గైస్. మిస్యూజ్ అయితే చేయకండి. అండ్ చాలామంది బ్రూట్ ఫోర్స్ అటాక్ గురించి అయితే అడుగుతున్నారు విత్ హైడ్రా యూజ్ చేసి. సో మేబీ నెక్స్ట్ వీడియో హైడ్రా మీద చేద్దాం. అండ్ సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.